అవర్ ఛానల్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ జ్యూస్ ఒకటి చేసి చూపిస్తానండి. ఫ్రూట్ మిక్సర్ తోటి మనం నన్నారి షర్బత్ కూడా కలుపుకొని ఫ్రూట్ మిక్సర్ చేసి చూపిస్తాను మీకు. రండి, ఇదిగోండి మనం ఫ్రూట్ మిక్సర్ కోసం కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను. గ్రేప్స్ తీసుకున్నాను. మనం మామూలుగా రెగ్యులర్గా దొరికే గ్రేప్స్ 2 రకాలు తీసుకుందాం. యాపిల్ తీసుకుందాం, దానిమ్మ, బనానా తీసుకుందాం. బాగా మగ్గిన పపాయ, అంటే కొద్దిగా పచ్చిగా ఉంటే మనకి అంత టేస్ట్ రాదు. ఇది బాగా మగ్గింది అయితేనే బాగా మంచి టేస్ట్ వచ్చింది. నన్నారి షర్బత్ అండి. ఇది మనకి ఆయుర్వేదం షాపుల్లోనూ ఆన్లైన్లోనూ సూపర్ మార్కెట్లోనూ వాటిలో దొరికింది. ఈ షర్బత్ చేయటం కూడా నేను చేసి చూపిస్తాను మీకు ఒకసారి. ఇప్పటికైతే ఇది ఇట్లాగా ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. మనం ఒక బౌల్ తీసుకుందాం అండి. ఈ బౌల్లో బాగా మగ్గిన అరటిపళ్ళు తీసుకుందాం 2. ఇప్పుడు ఈ అరటిపళ్ళని మనం మ్యాష్ చేసుకుందాం. మనకు బాగా పండినవి అయితే తొందరగా మ్యాష్ అయిపోయిందండి. పచ్చివి అయితే అంతగా టేస్ట్ రాదు కదా, మ్యాష్ అవ్వటానికి కూడా టైం పట్టింది. ఇప్పుడు దీంట్లోనే మనం బొప్పాయి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా మ్యాష్ చేసేసుకుందాం. మంచి ఎండాకాలంలో కూల్గా మనం ఈ ఫ్రూట్ మిక్చర్ని కానీ తాగుతూ ఉంటే మనకి ఎండ అనేది తెలియదు. ఎండకి కొద్దిగా నీరసంగా ఉన్నా కూడా ఈ ప్రోటీన్స్ బాగా పట్టింది కదండి బాడీకి. ఇప్పుడు ఈ 2 మ్యాష్ చేసుకున్నాం కదా, యాపిల్ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు వేసేసుకుని బాగా మ్యాష్ చేసుకుందాం. మిక్స్డ్ ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న పిల్లలు కూడా తినే ఫ్రూట్సే కాబట్టి వాళ్ళు బాగా ఇష్టంగా తింటారండి. రోజుకు 1 కప్పు కానీ దీంట్లో మనం తింటే ఈ ఎండాకాలం డీహైడ్రేషన్ అవ్వకుండా బాగా ఉపయోగపడుద్ది మనకి. మేము బాగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మిక్సర్లోనే మనం దానిమ్మకాయ గింజలు 1/2 కప్పు దానిమ్మకాయ గింజలు వేసుకోండి. తర్వాత గ్రేప్స్ సగానికి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి బ్లాక్ గ్రేప్స్ 1, మనం వైట్ గ్రేప్స్ 1 వేసుకుంటే మనకి చిల్డ్ ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్, లేదంటే కూలింగ్ వాటర్. వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. మనం 2 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే మంచి కూల్గా ఉండిద్ది. ఇప్పుడు దీంట్లోనే లాస్ట్లో మన స్పెషల్ నన్నారి 1/2 కప్పు నన్నారి షర్బత్ని వేసుకుంటే మంచి టేస్ట్. ఇది డైజెషన్కి వాటికి కూడా చాలా మంచిదండి, ఆయుర్వేదం కాబట్టి. మనం బయట దొరికే కెమికల్స్ ఇలాగా కాకుండా ఆయుర్వేదంతో తయారు చేస్తారు. ఆయుర్వేద మూలికల్ని నానబెట్టి తయారు చేసే షర్బత్ కాబట్టి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే షర్బత్ మనకి మిక్స్డ్ ఫ్రూట్ రెడీ అయిపోయింది. అందరూ బాగా ఇష్టపడి తినేది. ఇంట్లో చేసుకోండి, ఇంటిల్లిపాది తినండి. బయటవి ఎక్కువగా అవాయిడ్ చేయటానికే ట్రై చేయండి. చూడండి మంది రెడీ అయిపోయింది. ఇదిగోండి మనకి ఎంతో రుచికరమైన ఫ్రూట్ మిక్చర్ తోటి నన్నారి ఫ్రూట్ మిక్చర్ రెడీ అయిపోయింది. దీనిపైన మనం 4 దానిమ్మకాయ పలుకులు వేసుకుని బాదం పప్పు అట్లా స్ప్రింకిల్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, అది ఎండాకాలానికి చాలా చలవ చేసే నన్నారి ఫ్రూట్ మిక్చర్ రెడీ అయిపోయిందండి. ఇది మనకి ఫ్రూట్ మిక్చర్ లాగే కాకుండా బ్లడ్ని కూడా ప్యూరిఫై చేసిద్ది, డీహైడ్రేషన్ నుంచి మనల్ని కాపాడిద్ది. ఎండాకాలం ఎంతో బలాన్ని ఇచ్చే ఫ్రూట్ మిక్చర్ ఇది. నేను టేస్ట్ చూసి చెప్తాను ఎట్లా వచ్చిందో అని చెప్పేసి.
సూపర్గా వచ్చిందండి. టేస్ట్ బలానికి బలం. ఈ ఎండాకాలం చాలా బలం వచ్చింది. దీన్ని తాగండి రోజు. ఇట్లాగే మంచి మంచి వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.